ధనముండడం తప్పు కాదు కానీ, ధనాపేక్ష అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని ఎప్పుడైతే మనం దేవుని యొక్క సన్నిధిలో ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉంటామో, దేవుని సన్నిధిలో చాలామంది మరి దేవుణ్ణి అడిగేవారిగా ఉంటారు కానీ, చాలామంది దీనికి ఇచ్చేవారు తక్కువ మంది. మరి దశమ భాగం ఇచ్చే విషయంలో గానీ, కానుకలు ఇచ్చే విషయంలో గానీ, మరి ఇంక ఏ విషయంలోనైనా దేవుడు వారిని ఎంత దీవించినా, వారిని ఎంత ఆశీర్వదించినా కానీ, చాలామంది ఏంటంటే డబ్బు దగ్గరకొచ్చేసరికి మరి చాలా మరి ఇదిగా ఉంటారు. ఉదాహరణకి బైబిల్‌లో అపోస్తల కార్యాలు 5 అధ్యాయం మనం చూస్తాం. అననీయ, సప్పీరాలను మనం చూస్తాం కదా! వారు దేనికి ప్రాధాన్యత ఇచ్చి ఉన్నారంటే పొలాన్ని అమ్ముకున్నారంట గానీ, ఆ పొలంలో కొంత తీసి ఏం చేశారంటే, దాచుకున్నట్లుగా అక్కడ అనగా వారు ఏం చేశారు అనంటే, డబ్బుకి ప్రాధాన్యత, ధనానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. డబ్బుండడము నేను మరలా చెప్తున్నానండి. డబ్బుండడం పాపం కాదు, డబ్బు సంపాదించడం పాపం కాదు కానీ, డబ్బు మనల్ని ఏలగూడదు. డబ్బుని మనము ఒక విగ్రహంగా మనము చూడ్డానికి వీల్లేదనమాట. కాబట్టి చాలామంది ఏమంటారంటే, డబ్బు లేనిదే పని కాదు కదండీ! డబ్బు లేకపోతే ఎలా జరిగిద్దండి అంటా ఉంటాం. గమనించండి దేవుని బిడ్డలారా, డబ్బు చేయలేని పనులు చాలా ఉన్నాయి. ఉదాహరణ చూడండి 30,000 పెట్టి, 40,000 పెట్టి, 50,000 పెట్టి మంచి మెత్తటి పరుపైన మంచాన్ని కొనగలమేమో గానీ నిద్రను కొనగలుగుతామా చెప్పండి? మంచి పెద్ద టీవీని కొనగలుగుతాము. సంతోషాన్ని కొనగలుగుతామా? మనశ్శాంతిని కొనగలుగుతామా? ₹1,00,00,000 పెట్టి మనము ఇల్లుని కట్టుకుంటాం. కానీ దాంట్లో సంతోషంగా ఎంతమంది ఉండగలుగుతున్నారు? సమాధానంగా ఎంతమంది డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయి. డబ్బు చేయలేని పనులు చాలా ఉన్నాయి. ఈరోజు ఒక ₹1,00,00,000 పెట్టి ఒక మనిషిని బతికివ్వమనండి. ఎవరివ్వరు. ఒక మనశ్శాంతినిమ్మనండి. ఎవరివ్వరు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అందుకే అంటాడు నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందు భయభక్తులు కూడా కొంచెం ఉండటం మేలు. అందుకే యేసయ్య కూడా ప్రార్థన పరలోక ప్రార్థనలో ఏమన్నాడంటే ఏ నాటికి ఈడు మాకు ఆ నాటికి చాలు. అలాగే సామెత గ్రంథం ఇంకో దగ్గర అంటాడు అయ్యా ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు నాయన. ఎక్కువైతే ఒకవేళ గర్వం వచ్చిద్దేమో, తక్కువైతే ఒకవేళ దొంగనవుతానేమో నాకు ఏ రోజు దారి అనగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనము ధనము మీద మన మనసు వెళ్ళకూడదు. ధనాపేక్ష అబ్రహాము ధనవంతుడండి. యాకోబు ధనవంతుడు. ఇస్సాకు ధనవంతుడు. దేవుడు వారిని ధనవంతులుగా చేశారు. కానీ ఆ డబ్బు వారిని దేవుడికి దగ్గర చేసింది గానీ దూరం చేయలేదు. దావీదుని దేవుడు హెచ్చించాడు. ఈరోజు కొంతమంది విశ్వాసులు దేవుడు ఆశీర్వదించేసరికి, దేవుడు కొన్ని వస్తువుల్ని ఇచ్చేసరికి, దేవుడు కొంత ఘనతనిచ్చేసరికి ఈరోజు దేవునికి దూరం అయిపోతున్నారు. అలాంటి వాళ్ళు నా పరిచర్యలో చాలా మందిని చూస్తారు. ఏమీ లేనప్పుడు ఎంతో నమ్మకంగా ఉన్నారు. ఏమి సమస్యలో ఉన్నప్పుడు, దరిద్రంలో ఉన్నప్పుడు, పేదరికంలో ఉన్నప్పుడు ఎంతో నమ్మకంగా ఉన్న కుటుంబాలు దేవుడు కనికరించి, ప్రేమించి ఈరోజు సొంత ఇల్లిచ్చి, సొంత వాహనాలిచ్చి, ఏసీలిచ్చి, కార్లిచ్చి, వాషింగ్ మిషన్లు ఇస్తే ఈరోజు మందిరాలకు రాని వాళ్ళు నేను నా పరిచర్యలో చాలా మందిని చూస్తా ఉన్నాను. ఏంటంటే దేవుడు వారిని హెచ్చించేసరికి, దేవుడు వారికి ధనం ఇచ్చేసరికి ఇప్పుడు చాలా మంది దేవుడిని నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు. గెహజీ ధనమును కోరుకున్నాడు. అలాగే బైబిల్‌లో ఆకాను అనే వ్యక్తి ఉన్నాడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి శిష్యుడు యూదా ఇస్కరియోతు ఉన్నాడండి. వీళ్ళందరి మనసు దేని మీద ఉంది అంటే ధనము, ధనము. అందుకే ఆడబెట్టు అంటాడు, ఆడబెట్టు నీ ధనం ఎక్కడుండు నీ మనసు కూడా అక్కడే ఉండునని కొంతమంది విషయంలో అంటా ఉంటారు. కాబట్టి ధనవంతులంట అందుకని ధనవంతుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళే కంటే ఒంటె ఏమవుతుందంటే సూది బెజ్జంలో వెళ్ళిపోవడం. అంటే అర్థం ఏంటి? ధనవంతులు పరలోకం వెళ్ళరని కాదు. ధనాపేక్ష ఉన్న వాళ్ళు వెళ్ళరు. నువ్వు దేవుని కొరకు దేవుడు నీకు ఎంత ఇచ్చాడో దాన్ని ఖర్చు పెట్టగలగాలి. డబ్బు మీద నీ మనసు పోకుండా ఉండాలి. ఇంకొక దైవజనుడు అంటాడు, డబ్బు ఎప్పుడు నీ పాదాల కిందే ఉండాలి గానీ, నీ తల మీద ఉండి దాన్ని ఆడించకూడదంటారు. చాలా మంది ఈరోజు దశంభాగాలు ఇవ్వలేరు. కానుకలు ఇవ్వలేరు. కొంతమంది ఇంకా ఏంటంటే ధనాపేక్ష. విధవరాలిని దేవుడు మెచ్చుకున్నాడు. ఆమె 2 కాసులు ఉన్నదంతా ఇచ్చింది దేవునికి. ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. డబ్బును చూసుకొని మురిసిపోయే వాళ్ళున్నారు. డబ్బును చూసుకొని బంధాలు చెడగొట్టుకునేవాళ్ళున్నారు. డబ్బును చూసి గర్వపడే వాళ్ళున్నారండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మనము అలా ఉండడానికి వీల్లేదు. దేవుడు మనకెంత హెచ్చింపిచ్చినా, దేవుడు మనల్ని ఎంత ఘనపరిచినా, ఎంత ధనము మన దగ్గరకొచ్చినా అపోస్తలుల పాదముల దగ్గరంట దేవుడు ధనాన్ని పోస్తే వాళ్ళ మనసంట చెలించలేదు. ఎలీషా మనసు నయమానొచ్చి అడుగుతాడు, "నీకేం కావాలండి? నీ డబ్బొద్దు నువ్వొద్దెళ్ళిపో" అంటే ఆ వాటికి కక్కుర్తిపడ్డాడు గెహజీ. ఎలీషాకి ధనాపేక్ష లేదని.
కానీ గెహజీకి ఉంది. ఏమనుభవించాడంటే నయమాను కలిగిన కుష్ఠం ఏమైందంట, ఎందుకంటే మొదటి స్థానాన్ని గెహజీ ధనానికి ఇచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు మనం ఎవరికి ఇస్తున్నాం. కాబట్టి మొదట మార్త పనికి ప్రాధాన్యత ఇచ్చింది. రెండవ వ్యక్తి ఏసావు మరి ఆహారానికి ప్రాధాన్యత ఇచ్చాడు. మూడోదిగా మనం చూస్తే గెహజీ ధనానికి ప్రాధాన్యత ఇచ్చాడు. నేను ఇంకొక వాక్యం చెప్పి నేను ముగిస్తాను నా మాటలు. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తిని ఇక్కడ మీకు చూపిస్తాను. ఆయన దైవజనుడు. ఆయన దేనికి ప్రాధాన్యత ఇచ్చాడో మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం చివరిగా ఈ వ్యక్తిని మనం చూద్దాం. 2వ అధ్యాయం 29వ వచనం చదువు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 29. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములు మీరెలా తృణీకరించుచున్నారు? మిమ్మును ప్రోబెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలు చేయి నైవేద్యములలో శ్రేష్ఠ భాగము పట్టుకొనుచు నాకంటే నీ కుమారులు నీవు గొప్ప చేయుచున్నావు. చాలు. ఏమన్నాడు? నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. దైవజనుడు ఏలి అనే దైవజనుడు షిలోహు మందిరంలో ఒక మంచి యాజకునిగా నా కాపరిగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఏలి దైవజనుడే, ఏలి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. కానీ ఇక్కడ గమనించినట్లయితే ఏలి కుమారులు మాత్రం ఏంటంటే బహు దుర్మార్గులని రాయబడింది. వాళ్ళు దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నారని, దేవుని పరిచయని పాడు చేస్తున్నారని చెప్పి ఒప్నే ఫినిహాసులు అని చెప్పి వారి పేర్లని మనం చదువుతాం. అయితే ఇక్కడ ఏలి అంట తన బిడ్డలనంట గద్దించలేదంట, తన బిడ్డల్ని నొప్పించలేదంట. ఎందుకంటే ఏలీకి దేవుని కంటే అతని కుమారులు ఎక్కువైపోయారు. అంటే అతని కుటుంబము, అతని యొక్క బిడ్డలు ఏమైపోయారంటే, అంటే దేవుని కంటే కుటుంబాన్ని, దేవుని కంటే ఆ బిడ్డలని ఎక్కువగా ప్రేమించి బిడ్డలకి మొదటి స్థానం ఇచ్చాడంట ఏలి. ఏలి మంచి దైవజనుడు. ఏలి నోట ద్వారా వచ్చిన మాటను బట్టి హన్న సమూయేలుని పొందుకుంది. కానీ గమనించండి, ఏలి ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అని అంటే తన కుటుంబాన్ని కట్టుకోవడంలో. తన బిడ్డలకి మొదటి స్థానం ఇచ్చాడట, దేవునికి తర్వాత స్థానం ఇచ్చాడు. ఈరోజు చాలా మంది విశ్వాసులండి వాళ్ళ పిల్లల్ని ఎక్కువగా అంటే ప్రేమించొద్దు అని చెప్పట్లేదు, కానీ లూకాసు వార్తలో యేసయ్య అంటాడు, నాకంటే మీరు ఎవరిని ఎక్కువ ప్రేమించొద్దు. ఇదిగో తన తల్లినైనా, తన తండ్రినైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా ఇదిగో విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కాడు. అంటే విడిచిపెట్టమంటే అర్థం విడిచిపెట్టమని కాదు, నాకంటే ఎక్కువగా దేవుని ప్రేమించాడు. అయి దేవుని కంటే మనం ఏది ఎక్కువ ప్రేమించినా అది విగ్రహమే. అందుకే అబ్రహాముతో అంటాడు ఏమనంటే, నీవు ప్రేమించుచున్న నీ ఒకగానొక కుమారుణ్ణి నాకు ఇవ్వాలి. ఎందుకంటే దేవునికి మనం మొదటి స్థానం ఇవ్వాలండి. దేవుడిచ్చిన కుటుంబం, దేవుడిచ్చిన బిడ్డలు తర్వాత. కానీ ఈరోజు చాలా మంది కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు దేవుణ్ణి విడిచిపెట్టేవారు ఉన్నారండి. పిల్లలు లేనంత వరకు దేవుడు కావాలంటారు. పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ దేవుని మర్చిపోయేవారు. ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తారు, ఉద్యోగాలు వచ్చిన తర్వాత మానేస్తారు. ఏంటమ్మా ప్రార్థనకు రావట్లేదంటే కుదరట్లేదండి. పిల్లలండి, మొన్న ఒక ఆమె అంటుంది మందిరానికి ఎందుకు రావట్లేదంటే పిల్లలండి గొడవ చేస్తారండి, పిల్లల మీద సాకులు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి. కాబట్టి గమనించండి, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఏలి అంటున్నా నాకంటే ఎక్కువ నీ పిల్లల్ని నువ్వు చూస్తున్నావు అని చెప్పి మరి ఒక్కరోజే మరి యుద్ధంలో ఆ ఇద్దరు కుమారులను ఏలి పోగొట్టుకోవటం, ఆ కుటుంబం ఎంత విషాదకరమైన ముగింపు మనం చూస్తూ ఉన్నాం అమ్మా. కాబట్టి అబ్రహాము తన తప్పు తెలుసుకొని తన ఒక్కగానొక్క కుమారుణ్ణి మళ్ళీ ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే అయ్యా నీకంటే నాకు కుమారుడు ఎక్కువ కాదు. ఈరోజు నీ భర్త కన్నా, నీ బిడ్డల కన్నా, ఎవరికన్నా దేవుడు మొదటి స్థానం. చాలా మందికి భర్తల విగ్రహాలుగా, భార్యల విగ్రహాలుగా, బిడ్డల విగ్రహాలుగా ఉంటున్నారు. ఏమంటే నా పిల్లల కొరకు నేను బ్రతుకుతున్నానండి, లేకపోతే నేను ఎప్పుడూ అని అంటావు. నీ పిల్లల కంటే కూడా, నీ భర్త కంటే, నీ బిడ్డల కంటే దేవుడు మొదటి స్థానం. అందుకే నాకంటే నువ్వు ఎక్కువ నీ పిల్లలను చూసుకుంటున్నావు, దేవుడు గమనిస్తాడండి. నువ్వు ఎవరితో ఎక్కువ సమయం గడుపుతున్నావు, నువ్వు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు, నువ్వు ఎవరి కొరకు ఎక్కువ శ్రమ పడుతున్నావు. చూడండి, ఎంత ఇబ్బంది అయినా, ఎంత బాధ అయినా పిల్లల కోసం వండి పెడతాం. కానీ అనారోగ్యంగా ఉందని ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారండి?
కుటుంబం కోసము మరి అన్నీ చేస్తున్నావు కదా, బిడ్డల కోసం అన్నీ చేస్తున్నావు కదా, మరి దేవుని కోసం మనం ఏం చేస్తాం? కాబట్టి మొదటి స్థానం ఎవరిది? మనం పైకి మాత్రం అమ్మో దేవుడు అంటే నాకు ప్రేమ అండి, దేవుడు లేకపోతే నేను లేనండి, అబ్బో చాలా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, కానీ క్రియలు చూపించే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. కాబట్టి గమనించండి దేవుని బిడ్డలారా, అందుకంటున్నాడు మొదట నా నీతిని నా రాజ్యం వెతకడం అంటే మొదట నాకు సమయం ఇవ్వండి, మొదట నాకు సమయం ఇవ్వండి, అన్ని విషయాల్లో నాకు మీరు మొదట అవకాశం ఇస్తే నేను మిమ్మల్ని మొదట పెడతాను అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు అంటున్నారు ఏమనంటే ఏం తిందుమో, ఏం తాగుదుమో, ఏం ధరించుకొని చింతపడద్దు, కానీ మొదట ఆయన నీతినంటే మరి పని కంటే ముఖ్యంగా, ఆహార కంటే ముఖ్యంగా, అలాగే ధనము కంటే ముఖ్యంగా, అలాగే మరి బిడ్డల కంటే ముఖ్యంగా, కుటుంబం కంటే ముఖ్యంగా మనం దేవునికి మొదటి స్థానము మనం ఇవ్వాలి. దేవునికి అయ్యా నీ తర్వాతే ఏదైనా. పాటలైతే చాలా మంది పాడతాం కదండి, నేను ఉండాలేనయ్యా, నేను మరువాలేనయ్యా అంటాం, కానీ పాటకి మరి మన ప్రవర్తనకి అసలు సంబంధమే ఉండదు. బిడ్డల్ని చూడకుండా ఉండలేం, కుటుంబాన్ని చూడకుండా ఉండలేం, కానీ మందిరాలు మానేసే విశ్వాసులు చాలా మంది ఉన్నారండి. పైగా సేవకులు చెప్తుంటే సేవకుల మీద అలిగే విశ్వాసులు చాలా మంది ఉన్నారు, అపార్థం చేసుకునే విశ్వాసులు ఉన్నారు. కాబట్టి గమనించండి దేవుని బిడ్డలారా, మొదట మనం దేవునికి అవకాశం ఇవ్వాలి. కాబట్టి వాక్యం వింటున్న మనం ఎవరో వద్దు, మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం, మనం ఏ గుంపులో ఉన్నాం, మార్త గుంపులో ఉన్నామా, ఏసావు గుంపులో ఉన్నామా, లేదా గెహజీ గుంపులో ఉన్నామా, లేదా చివరగా ఏలి అనే గుంపులో ఉన్నామా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి వీటిని జయించిన వారిని కూడా నేను చెప్పాను. మార్త ఓడిపోయింది, మరియా పనిని జయించింది. ఏసావు ఓడిపోయాడు, మోషే జయించాడు. మూడవదిగా గెహజీ ఓడిపోయాడు, ఎలీషా జయించాడు. నాలుగవదిగా ఏలీ ఓడిపోయాడు, అబ్రహాము గెలిచాడు. ఓడిన వారిని మీకు చూపిస్తున్నాను, బైబిల్లో గెలిచిన వారిని మనం చూస్తున్నాం. ఏ గుంపులో మనం ఉండాలి? మరి మొదటి స్థానం ఇచ్చిన వారిని దేవుడు మొదటిలోనే ఉంచాడు. అబ్రహాం స్థానము, అలాగే మరి ఎలీషా స్థానము, అలాగే మరియ స్థానము, అలాగే మోషే స్థానాలు, అలాగే దానియేలు స్థానాలు ఎక్కడున్నాయి, అలాగే వీళ్ళ స్థానాలు ఎక్కడున్నాయి? మరి ఎవరినైనా తలుచుకుంటామండి? గెహజీని తలుచుకుంటామా, ఏలిని తలుచుకుంటామా, యోధా ఇస్కరియోతుని ఎవరైనా తలుచుకుంటాం? పేరు పెట్టమంటే వీళ్ళ పేర్లు పెడితే ఎవరైనా ఒప్పుకుంటారండి? మరి ఎందుకంటే వాళ్ళ మొదటి స్థానం దేవునికి ఇవ్వలేదు. కాబట్టి వాక్యం వింటున్న మనం సరి చేసుకుందాం, మొదటి స్థానం దేవుడికి ఇద్దాం. అది ధనమైన, పనైనా, తిండైనా, ఏదైనా ముందు కుటుంబం అయిన దేవుని తర్వాతే. అట్టి ఆత్మ మాకు ఇమ్మని ప్రార్థన చేద్దాం. అలాంటి దేవుని వాక్యం మనకి సహాయం చేసి మనందరి హృదయంలో ఈ వాక్యం ఆయన ఫలింప చేయును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుని మరి నేను ముగిస్తాను. మహాపరిశుద్ధుడ గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడ, నీ పాదాలకి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ సాయంకాల సమయంలో దేవా, ఈ 7వ నెల మొదటి రోజు నీ యొక్క ధ్యానం చేయడానికి మీరు అవకాశం ఇచ్చారు. వినిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వినుట వలన విశ్వాసము కలుగునని యొక్క వాక్యం సెలవిస్తుండగా ప్రభా, ఎంతమంది అయితే ఈ వాక్యమును విన్నారో యేసు నామంలో అది వారి హృదయంలో ఫలించును గాక. యేసు నామంలో ఆ వాక్యము కార్యసిద్ధి కలుగజేయును గాక. నాయన వినివారు మాత్రమే కాక ప్రభ, దాన్ని దాని ప్రకారం చేసే బిడ్డలుగా ఉంచండి. వాక్యం విన్న మేము, మాలో ఉన్న తప్పులను మేము దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? పనికి ఇస్తున్నామా, ధనానికి ఇస్తున్నామా, ఆహారానికి ఇస్తున్నామా, మా బిడ్డలకి ఇస్తున్నామా, ఇంకా దేనికి ఇస్తున్నాము? నాయన మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని అయా మా తప్పులు మేము సరిదిద్దుకోవడానికి సహాయం చేయండి. అయా మాలో ఉన్న బలహీనతలు తీసివేయండి నాయన. అవును తండ్రి, మొదట మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతికితే మాకు అన్నీ ఇచ్చే దేవుడు నాయన, నీకు స్తోత్రాలు. ఈ వాక్యం బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి, ఇంక వారికి ఏమైనా సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు నాయన ఉంటే తొలగించండి. బిడ్డల్ని బలపరిచి నీ సాక్షులుగా నిలబెట్టండి ప్రభా. అలాగే ఈ గ్రూప్ కండక్ట్ చేస్తున్న బిడ్డల్ని దీవించండి. ఇంకా ఈ గ్రూప్ విస్తరించబడాలి, ఇంకా బిడ్డలు ఇంకా నాయన అనేక మంది జాయిన్ అవ్వాలి. ఇది అనేక మందికి దీవెనకరంగా అనేకమైన తండ్రి ప్రభా చోట్లకు వ్యాప్తి చెందుటకు సహాయం చేయి. ఈ అవకాశం ఇచ్చిన ఎలీషా బ్రదర్ గారిని బట్టి వందనాలు. దీవించి ఆశీర్వదించి వారిని, వారి పరిచయలను దీవించి, ఈ గ్రూప్లో ఎంతమంది వారు అందరిని ఆశీర్వదించి నీ కృపలో వర్ధన చేయమని త్వరలో రానైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరి